అందరికీ నమస్కారం. నా పేరు యనమదల వెంకట సీతారామాంజనేయులు. మాది ఏలూరు జిల్లా నూజివేడు మండలం పల్లెర్లమూడి గ్రామం. నేను పామాయిల్ రైతుని. మరి 2022 సంవత్సరంలో పామాయిల్ ధర 23,600 రూపాయలకి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి రేటు తగ్గుకుంటూ సెప్టెంబర్ వచ్చేసరికి 13,000 రూపాయలకి ఒకసారిగా పడిపోవటం వలన రైతులు తీవ్రంగా నష్టపోయి పామాయిల్ తోటలు తీసేసేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఆ తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవటం, కూటమి ప్రభుత్వంలో ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్ కుమార్ గారు ఎంపిక కావటం జరిగింది. మరి తన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పామాయిల్ రైతులందరితో సమావేశం ఏర్పాటు చేసి రైతు సమస్యల్ని తెలుసుకుని మరి ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే తప్ప రైతులకు న్యాయం జరగదని చెప్పి మరి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు కేంద్ర మంత్రులతోనూ నీతి ఆయోగ్ కమిటీ సభ్యులతో మాట్లాడి అప్పటి వరకు లేనటువంటి ఇంపోర్ట్ డ్యూటీని 27.5% వేసే విధంగా వారందరినీ ఒప్పించి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ 27.5% ఇంపోర్ట్ డ్యూటీ వేయించి మరి 11-13 రూపాయలు ఉన్నటువంటి ధరని 19-20 రూపాయలు వచ్చే విధంగా రైతులందరికీ ఎంతో న్యాయం చేసిన గౌరవ పుట్టా మహేష్ కుమార్ గారికి పామాయిల్ రైతులందరి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి పుట్టా మహేష్ కుమార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వలన పామాయిల్ రైతులందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అదేవిధంగా అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ 20,000 రూపాయలకి రేటు తగ్గకోకుండా కేంద్రం తగు చర్యలు తీసుకునే విధంగా గౌరవ ఎంపీ గారు ఏర్పాట్లు చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి పామాయిల్ రైతులందరికీ 20,000 రూపాయల ధర ఇచ్చేందుకు ఎంతో కృషి చేసినటువంటి గౌరవ ఎంపీ గారైన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి పామాయిల్ రైతులందరి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.